నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్పొరేటర్లు మంత్రులతో కేటీఆర్ భేటీ. మేయర్ అభ్యర్థి పేరు ప్రకటించనున్న నేత. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. 11:30కు మేయర్ ఉప మేయర్ ఎన్నిక. ఫార్మసీ విద్యార్థినిపై కిడ్నాప్ హత్యాయత్నం. హైదరాబాద్ శివార్ కీసరలో కలకలం, కాపాడిన పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మధ్య వీడని ప్రతిష్టంభన. సర్కార్ చెప్పిన ఖాతాలన్నీ తొలగించలేమని వివరణ. సరిహద్దులో బలగాల ఉపసంహరణ మొదలైందన్న చైనా. ఇవాళ రాజ్యసభలో ప్రకటన చేయనున్న రాజ్నాథ్. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కొత్త పాలకవర్గం ఇవాళ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. జీహెచ్ఎంసీ నూతన పాలకవర్గం ఈరోజు కొలువుదీర నుండి మరి కాసేపట్లో అంటే 11 గంటల సమయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మొత్తం 150 హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లకు సంబంధించి డిసెంబర్లో ఫలితాలను కూడా ప్రకటించారు. అప్పటి నుంచి అయితే పాత పాలకవర్గం నిన్నటి వరకు సమయం ఉండడంతో ఈరోజు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఈ 150 మందిలో ఇప్పటికే లింగోజిగూడ డివిజన్కు సంబంధించి బీజేపీ కార్పొరేటర్ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ ఇటీవల మరణించారు. సో మొత్తం 149 మంది ఈరోజు నూతన కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఉదయం 10:30 నుంచి వాళ్ళందరినీ కూడా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ అందరూ కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కౌన్సిల్లోకి అనుమతిస్తారు. కౌన్సిల్లోకి కేవలం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మాత్రం, అది కూడా వాళ్ళ వ్యక్తిగత ఏదైనా ఐడి కార్డుతో పాటుగా జీహెచ్ఎంసీ ప్రెసైడింగ్ అధికారిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఇప్పటికే ఆ రోజు 11వ తేదీకి సంబంధించిన సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పి ఒక లేఖ కూడా పంపించడం జరిగింది. ఆ లేఖతో పాటుగా గతంలో ఆర్ఓ ఏదైతే డివిజన్ నుంచి ఎన్నికైనప్పుడు రిటర్నింగ్ అధికారి గెలుపొందిన పత్రాన్ని ఇస్తారు. ఆ పత్రంతో పాటుగా ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకుని వచ్చిన వాళ్ళకు 149 మందిని కూడా లోపలికి అలౌ చేస్తారు. లోపలికి అలౌ చేసిన తర్వాత ఉదయం 11 గంటల సమయం నుంచి నూతన కార్పొరేటర్తో ప్రెసైడింగ్ అధికారిని శ్వేత మహంతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం కూడా 4 భాషల్లో పెట్టారు. 4 భాషల్లో చేయొచ్చని కార్పొరేటర్లకు సూచించడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ తమకు నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు జీహెచ్ఎంసీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రమాణ స్వీకారం ప్రాసెస్ అంతా కూడా 1 గంట సమయంలో, ఎందుకంటే ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. 149 మంది చేస్తారు కాబట్టి 1 గంట వరకు సమయం పట్టే అవకాశం ఉంది. గంట తర్వాత 12:30 సమయంలో సభలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే వ్యక్తిగతంగా కూడా అందరికీ లేఖలో ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ లేఖలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా సమాచారం అందించడం జరిగింది. సో 12:30 సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. దీనికి ప్రెసైడింగ్ అధికారిని శ్వేత మహంతి ఎవరైతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఒకరు బలపరచడం జరుగుతుంది. ఒకరు నామినేట్ చేయడం, అదే ఏదైతే పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఒక నామినేట్ చేస్తే మిగతా ఒక 2 బలపరచాల్సి ఉంటుంది. ఆ బలపరిచిన అభ్యర్థుల నుంచి ఒకరిని మొత్తం పార్టీల వారిగా చూసుకుంటే, పార్టీల వారిగా బలగాలు చూసుకుంటే ఇప్పటికీ మనం టీఆర్ఎస్కు మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 56 మంది కార్పొరేటర్లో 32 మంది ఎక్స్ అఫిసియో సభ్యులు కూడా ఉన్నారు. అట్లాగే బీజేపీ నుంచి చూసుకుంటే బీజేపీ నుంచి 47 మంది కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫిసియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎం నుంచి 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిసియో సభ్యులు, కాంగ్రెస్ నుంచి 2 కార్పొరేటర్లు ఉన్నారు. సో మొత్తం 193 ఈ సంఖ్య ఉంటుంది. అయితే ఈరోజు డిప్యూటీ మేయర్, మేయర్ ఎన్నిక సందర్భంగా కోరం 193 మందిలో సగం అంటే 97 మంది వరకు హాజరవుతాయి. అంటే మినిమం 97 మంది హాజరవుతానే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. 97 మందికి అంటే ఎక్కువ ఎంతమంది హాజరైనా కూడా దాంట్లో ఎవరెవరైతే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు నిల్చుంటున్నారో వాళ్ళకు ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే దీంట్లో మ్యాజిక్ ఫిగర్ అంటూ ఏది ఉండదు. ఏ పార్టీ నుంచి ఎవరు నిల్చుంటున్నారో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళనే మేయర్, డిప్యూటీ మేయర్గా ప్రకటించే అవకాశం ఉంది. ఫస్ట్ మేయర్ అభ్యర్థి మేయర్గా ఎన్నిక నిర్వహిస్తారు. తదనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అంటే ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా 2 చేతులు ఎత్తే విధానంతో ఉంటుంది. ఎందుకంటే
చేతులెత్తే విధానం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ రో అధికారులు, ఎందుకంటే ప్రత్యేకంగా చేతులెత్తే విధానం ఉంటుంది కాబట్టి రో అధికారులు నియమించారు. ఏ రోకు ఒక మొత్తం 30 మంది అధికారులు నియమించారు. 30 మంది అధికారులు కూడా ఎంతమంది చేతులెత్తారు ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించడం జరుగుతుంది. తర్వాత వీడియో ప్రతి అంశాన్ని, ఎన్నికకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఈసారి వీడియో తీయించాలని ఇటు అధికారులు నిర్ణయించారు. ప్రిజైడింగ్ అధికారితో పాటు ఎన్నికల పరిశీలన సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానీ కూడా నియమించింది ప్రభుత్వం. సో వీళ్ళందరూ కూడా ఎన్నిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఎన్నిక 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. సుమారుగా 30 నిమిషాల నుంచి గంట పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా ఇటు టీఆర్ఎస్ కూడా ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అత్యధికంగా సీట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి కనుక టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ఇటు బీజేపీ అభ్యర్థి కూడా మేము రంగంలోకి దిగుతాం, మేము కూడా ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి పోటీ పడతామని చెప్పి ఇటు బీజేపీ కూడా ఉంటుంది. అట్లాగే ఎంఐఎం అభ్యర్థిని కూడా రంగంలోకి దింపుతామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. సో చూడాలి, అందరూ కూడా అంటే స్పష్టమైన ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ ఎవరికి లేనప్పటికీ అందరూ కూడా తాము బరిలో ఉంటామని చెప్తున్నారు. సో చూడాలి ఎన్నిక ఏ విధంగా ఉంటుందనే మాత్రం కొంచెం ఉత్కంఠగా అయితే నెలకొంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు కార్తీక్. తెరాస భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్పొరేటర్లు, మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాసేపట్లో భవన్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా, అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే నగరానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరూ కూడా కాసేపట్లో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక్కడి నుంచి అంటే సమావేశంలో ప్రధానంగా కేటీఆర్ వారందరిని ఉద్దేశించి మాట్లాడి అనుసరించాల్సిన మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒకటే పోటీ చేస్తే ఏ విధంగా వ్యవహరించాలో, ఒకవేళ ఎంఐఎం, బీజేపీ కూడా పోటీలో ఉంటే ఎలా ఉండాలనే విషయంపైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు బస్సుల్లో జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులను జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మేయర్, డిప్యూటీ మేయర్ రెండూ కూడా మహిళలకే ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా బంజారాహిల్స్ కార్పొరేటర్గా విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా పార్టీలో కొద్దిసేపటి నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కార్పొరేటర్లు కూడా దానిపైన ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా తార్నాక కార్పొరేటర్ మోత శ్రీలత రెడ్డికి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్లడించనుంది. టీఆర్ఎస్ కార్పొరేటర్లకు వాటి సంబంధించి సీల్డ్ కవర్లో ఉన్నటువంటి పేర్లను వెల్లడించనున్నారు. ఇప్పటికే పార్టీ విప్ జారీ చేసింది, వారికి మాత్రమే ఓటేయాలని నిర్ణయించింది. ఒకవేళ బీజేపీ పోటీ చేసినా ఏ విధంగా ఎలాంటి అడ్డంకులు ఉండవని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే పూర్తిగా స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఎవరికి ఎక్కువగా చేతులు లేపితే వారే విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి వారే విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఖచ్చితంగా వారిపైన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి వారి విజయానికి ఎలాంటి డోకా లేనందున వారు ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వ్యూహాన్ని, దిశానిర్దేశం అంతా కూడా ఇప్పటికే స్పష్టమైంది. మేయర్, డిప్యూటీ మేయర్ రెండింటితో ఎన్నికలు కూడా రెండింటిని కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ చెప్తోంది. అర్చన. నాగేశ్వరాచారి. భాజపా కార్పొరేటర్లు, నేతలు బషీర్బాగ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. వేచి చూస్తూ ఉన్నారు. బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ప్రమాణ స్వీకారం చేసేందుకు కార్పొరేటర్లు వెళ్ళడం ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. భాజపా కార్పొరేటర్తో పాటు ముఖ్య నేతలు కూడా బషీర్బాగ్ అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. మొత్తంగా ఇక్కడ ఇప్పటికే విప్ కూడా ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ జారీ చేసిన నేపథ్యంలో కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి పూజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరము అల్పాహారం చేసి అల్పాహారంతో ముగించుకున్న తర్వాత నేరుగా
జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళనున్నారు. బీజేపీకి సంబంధించి ఇప్పటికీ 48 మంది కార్పొరేటర్లు గెలవగా అందులో ఒక అతను మృతి చెందడంతో 47 మంది కార్పొరేటర్లకు ఇప్పటికే విప్ జారీ చేశారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకుందాం. జిహెచ్ఎంసీ ప్రమాణ స్వీకారం కార్పొరేటర్ వెళ్తున్నారు కదా, అదేవిధంగా మేయర్ డిప్యూటీ మేయర్ కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ విధంగా సంఖ్యాబలం లేనప్పటికీ ఏ విధంగా మీరు పోటీ దిగుతున్నారు? సంఖ్యాబలం కాదు, ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రక్రియలో పోటీ చేసేటువంటి అధికారం ఉంది. పోటీ చేస్తాము. గెలుపు ఓటమి అనేది కార్పొరేటర్లు నిర్ణయం చేస్తారు, దాని హౌస్లో ఉన్న వాళ్ళు నిర్ణయం చేస్తారు. కాబట్టి మనం చూస్తాము. అది వాస్తవానికి గెలుస్తామా ఓటమా అని కాదు, మా అధికారాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. ఒకటి. రెండోది, టీఆర్ఎస్ మజ్లిస్ మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలు వారికి ఇంకా కొనసాగిస్తున్న విషయాన్ని కూడా బయట పెట్టేటటువంటి రీతిలో మేము పోటీ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఎవరు ఓటు వేస్తారని చెప్పేసి ఇవాళ, అందుకే మేము పోటీ చేస్తూ ఉన్నాం. మేయర్ డిప్యూటీ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారు? ఇప్పుడే 2 నిమిషాలు ప్రకటిస్తాం. మేము ఒక మీడియా ముందు మేము ప్రకటిస్తాము. అందరి ఇక్కడ పూజ కాగానే వెంట పోయే ముందు ప్రకటించి మేము వెళ్తాము. ఇది రామచంద్రరావు గారు చెప్తుంది. మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుండి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వారిని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని వారి మాటలు విందాం. మేడం, చెప్పండి, మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత 2 నెలల తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మనని చాలా వెయిట్ చేయించారు, మరి అది ఏ కారణంగా వెయిట్ చేయించారో అర్థం కాలేదు. అలాంటప్పుడు ఎలక్షన్సే పెట్టేది లేకుండే ఇంత ఎర్లీగా. బట్ స్టిల్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అండ్ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా ప్రకటిస్తామని చెప్తా ఉంది. ఎవరు పేరు మీకు ప్రముఖంగా వినిపిస్తుంది? ఇది మీకు కాసేపట్లో తెలిసిపోతుంది. అక్కడే అందరు అనౌన్స్ చేస్తారు, అప్పుడే తెలుసుకుంటాం. సరైన సంఖ్యాబలం లేనప్పటికీ మేయర్ డిప్యూటీ మేయర్గా పోటీలో దిగుతున్నారు కదా, అంటే ఆ రోజులో ఎలాంటి ముందుకు ఎలా అని చెప్పి కూడా మీకు పార్టీ మార్గనిర్దేశం చేసింది? అంటే ప్రజలందరూ మనల్ని నమ్మి ఓటేసినందుకు. లాస్ట్ టైం 4 మెంబర్స్ ఉన్నారు, ఈసారి 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ మన పార్టీని నమ్మి, మన సిద్ధాంతాన్ని నమ్మి ఓటేసినందుకు తప్పకుండా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ మనకే దక్కుతుందని ఆశిస్తున్నాం. మనతో పాటు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ గారు మనతో ఉన్నారు. వారు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం. గంగాధర్ గారు, మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత 2 మాసాల తర్వాత మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా నన్ను గెలిపించినటువంటి గచ్చిబౌలి డివిజన్ ప్రజలకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 నెలల సమయం అయినప్పటికీ కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థ మేము ఇప్పుడు కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేము ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఖచ్చితంగా అధిగమించి టీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్త కార్పొరేటర్ అందరూ కూడా మాకే ఓటేస్తారు. ఖచ్చితంగా మేయర్ పీఠం మేమే కైవసం చేసుకోబోతున్నాం. ఇది భాజపా కార్పొరేటర్లు చెప్తుంది. ఖచ్చితంగా బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ మార్గనిర్దేశన కూడా చేసిందని చెప్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారని, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓటేసే అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా అమ్మవారి ఆలయంలో కాసేపట్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం పక్కనే అల్పాహారం ముగించుకున్న తర్వాత, అల్పాహారం తర్వాత నేరుగా పాదయాత్రగా, అంటే ఒక ర్యాలీగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్నారు. మొత్తంగానైతే భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుంది. కేవలం 45 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పటికీ అందులో ఒక కార్పొరేటర్ మృతి చెందగా కేవలం 47 మంది మాత్రమే ఉన్నారు. ఎక్సాఫీషియల్ సభ్యులకు సంబంధించి కూడా ఇద్దరు కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు గోషామల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ మాత్రమే ఎక్సాఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. అయితే సంఖ్యాబలం పూర్తిగా లేనప్పుడు, అయితే ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేని పక్షంలో అయితే అటు టీఆర్ఎస్ కానీ మజ్లిస్ మధ్యలో ఉన్న ఒప్పందాన్ని బహిర్గతం చేసే విధంగా నడుచుకోవాలని చెప్పి కూడా కార్పొరేటర్లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేసింది. ఈ చివరి క్షణం వరకు తెరాస పార్టీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. హైదరాబాద్ శివార్లో విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కళాశాల నుంచి ఆటోలో ఇంటికి వస్తున్న యువతిని కిడ్నాప్ చేయగా సకాలంలో పోలీసులు రక్షించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ శివార్లోని కీసరలో యువతిపై ఓ ఆటో డ్రైవర్తో పాటు మరో 3 హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఫార్మసీ చదువుతున్న యువతి కళాశాల నుంచి ఇంటికి బయలుదేరింది. కళాశాల వద్ద ప్రధాన రహదారిపై ఆటో కోసం నిల్చుంది. ఓ ఆటోలో వృద్ధురాలితో పాటు చిన్నారి ఉండటంతో తాను ఎక్కింది. కొంత దూరం వెళ్లాక వారు దిగిపోగా అనంతరం మరో 2 యువకులు వాహనమెక్కారు. కాసేపటికి యువతి దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టాప్ వచ్చినా డ్రైవర్ వాహనం ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అందులో ఉన్న యువకులు ఆమె అరవకుండా నోరు గట్టిగా మూసిపట్టుకున్నారు. ఆటో ఘట్కేసర్ మండలం యమనంపేట వద్దకు రాగానే అక్కడే సిద్ధంగా ఉన్న ఓ వ్యాన్లోకి యువతిని ఎక్కించి తీసుకెళ్లారు. కిడ్నాప్కు గురైనట్లు సెల్ఫోన్ ద్వారా యువతి తన తల్లికి సమాచారమిచ్చింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమనంపేట వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈలోగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారన్న విషయం తెలిసి దుండగులు ఆ యువతిని సమీప పొదల్లోకి లాక్కెళ్లారు. అక్కడ కర్రలతో తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో పోలీసు వాహనాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో యువతిని వదిలిపెట్టి 4 పారిపోయారు. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ద్వారా ఘటనను విశ్లేషిస్తున్నామని, కిడ్నాప్నకు ప్రయత్నించింది ఎవరో, ఎందుకు చేశారో విచారణ జరుపుతున్నామని మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. రాంపల్లి చౌరాస్తాలో షీస్ టేకెన్ ఆటో. దెన్ వెళ్తుంటే ద 3 passengers got down. Then the next stop was her stop. So appudu the auto driver, he went in very high speed and she asked him to stop but he did not stop. So then ikkada Ghadkesar railway track daggara teeskoni vellaru. Akkada aame she says inka iddaru vacharu aame daggara. అప్పటికే మనకి కాల్ వచ్చింది. సో వి ఆల్ బిన్ ట్రాకింగ్ హర్. వాళ్ళకి భయం వచ్చింది దట్ పోలీస్ హ్యావ్ బిన్ అలర్టెడ్ అని. సో ఫైనలీ ఇక్కడ అన్నోజీ గుడ్డాల్ ఘట్కేసర్ లిమిట్స్కి ఒక అవుట్స్కర్ట్స్ ఏరియాకి వచ్చారు. వి ఫౌండ్ హర్. సో ఇమీడియట్లీ వి షిఫ్టెడ్ హర్. వీ హ్యావ్ 10 teams now on the job. SOT team, IT inspectors looking for CCTV footages. కొన్ని ఆల్రెడీ మనకి క్లూజ్ ఉంది. Maybe as early as possible we'll take all these people into custody. ఈ ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరా తీశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మల్లారెడ్డితో మాట్లాడారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపిని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. హైదరాబాద్లో బుధవారం రాత్రి 2 వేర్వేరు ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆగి ఉన్న డీసీఎం కారును మరో డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో జరిగిన మరో ప్రమాదంలో సిద్దిపేట జిల్లాకు చెందిన 2 యువకులు మృత్యువాత పడ్డారు. ములుగు మండలం అచ్చాయిపల్లికి చెందిన యువకులు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. యువకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విధించిన 7 ఏళ్ల జైలు శిక్షపై న్యాయస్థానం స్టే విధించింది. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజాసింగ్ను అరెస్టు చేయగా బొల్లారం పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. దీనిని సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయస్థానం తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు మంత్రి గంగుల కమలాకర్కు ఊరట లభించింది. ఎన్నికల సమయంలో బండి సంజయ్ను దూషించారన్న అభియోగంపై కరీంనగర్లో ఆయనపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ఎన్నికల నియమావళి కేసులో ఎంపీ నామా నాగేశ్వరరావుకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి అనూహ్యంగా పెరిగింది. జనవరిలో జీఎస్టీ ఆదాయం 22% పెరుగుదల నమోదైంది. మద్యం రాబడి సైతం 18% లెక్కన వృద్ధి సాధించింది. ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని జమ చేసే వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో గతేడాది కంటే 6.6% వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో పన్నుల రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదవుతోంది. జనవరి మాసంలో వ్యాట్తో పాటు జీఎస్టీ రాబడులు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. కోవిడ్, లాక్డౌన్ ప్రభావాల నుంచి బయటపడి పన్నుల వసూళ్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి వసూళ్లలో క్రమంగా పెరుగుదల కనిపిస్తుండగా జనవరిలో ఏకంగా 22% వృద్ధి నమోదు చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్లో 932.54 కోట్ల ఆదాయం రాగా
మే నెలలో 1567.21 కోట్లు, జూన్ నెలలో 3776.67 కోట్లొచ్చింది. జూలై నెలలో 3786.21 కోట్లు, ఆగస్టు నెలలో 3935.50 కోట్ల లెక్కన ఆదాయం వచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పన్నుల వసూళ్లు క్రమంగా పెరిగినప్పటికీ 2019లో ఇదే సమయంలో వచ్చిన రాబడులతో పోలిస్తే 5059.87 కోట్ల మేర తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 నెలలు రాబడి నామమాత్రంగా ఉన్నా ఆ తర్వాత పుంజుకుంది. గతేడాది సెప్టెంబర్లో 3890.31 కోట్ల రాబడి రావడంతో అంతకుముందు ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 18% ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో వచ్చిన 4957.49 కోట్ల ఆదాయం గతేడాదితో పోల్చితే 58% వృద్ధి కనబర్చింది. నవంబర్లో వచ్చిన 6876.51 కోట్ల రాబడి ఏకంగా 77% వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్లో 5812.11 కోట్లు వసూలయ్యి అంతకుముందు ఏడాది కంటే 27.31% పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో 5223.29 కోట్ల ఆదాయం 2020 జనవరి కంటే 22% వృద్ధి నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి జనవరి వరకు 10 నెలల్లో వసూళ్లైన వ్యాట్, జీఎస్టీల రాబడి మొత్తం 40,757.84 కోట్ల రూపాయలు నమోదైంది. అంతకుముందు ఇదే ఆర్థిక ఏడాదిలో వచ్చిన రాబడుల కంటే ఇది 6.61% ఎక్కువని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో పెట్రోల్ అమ్మకాల ద్వారా 6,736.67 కోట్లు, మద్యం విక్రయాలపై వ్యాట్ రాబడులు 9,405 కోట్లు రాగా మిగిలిన మొత్తం వస్తు సేవల పన్నుగా తెలిపారు. ఈ 10 నెలల్లో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి 3,669 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కుల వర్గ విభేదాలకు చోటు లేకుండా ఆధ్యాత్మిక భావనతో అందరూ ఐక్యంగా ముందుకు నడవాలని ప్రముఖ రచయిత విశ్వనాథ శోభనాద్రి ఆకాంక్షించారు. శోభనాద్రి రచించిన మహాభారత కల్పతరువు పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన బోధనను ఈ సందర్భంగా వెంకయ్య ప్రశంసించారు. కర్తవ్య, ధర్మ బోధల వంటి అంశాలతో కూడిన మహాభారత కల్పతరువు పుస్తకాన్ని అందరూ చదవాలని రచయిత కోరారు. అగ్రవర్ణాలు, దళిత వర్ణాలు అనుకుంటూ ఒక రకమైనటువంటి డిఫరెన్స్ని కొంతమంది మన వాళ్ళిద్దరు సృష్టించి చెప్పడం జరుగుతోంది. కానీ మహాభారతంలో ఏం చెప్పారంటే, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో అక్కడ అగ్రకులం లేదు, దళిత కులం లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది మహాభారతంలో. ఇలాంటి భారతం మన యువత చదవాలి, వాళ్ళు జ్ఞానోపదేశం కలగాలి, వాళ్ళు చక్కని మార్గంలో వాళ్ళు ముందుకు సాగి ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలనే భావంతో మేము ఎంతో శ్రమపడి దీన్ని అధిక వ్యయంతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. తెలంగాణ రైతులు సంతోషంగా లేరంటూ ఎవరో వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని, అసలు వారికిక్కడ రైతు సంక్షేమ పథకాలపై అవగాహన ఉందా అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా కందిలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించిన ఆయన షర్మిలను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో సింహభాగం రైతుల కోసమే ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ అన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీ ఆలోచన షర్మిల వ్యక్తిగత ఆలోచనే అని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని, వారికి అండగా ఉండేందుకు షర్మిల అడుగులు వేయటం మంచిదేనన్నారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదన్నారు. జగన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి నాయకత్వానికి ప్రజలకి ఒక మార్గం ఏదైనా ఉంటే శర్మిలం చేసినటువంటి కార్యక్రమానికి మేము తప్పట్టట్లేదు. అలాగే జగన్కి అది వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిమితమై తన పాలన ఇప్పుడు చేసే ఫలితాల తాలూకా ఇదే రూపమే జగన్మోహన్ రెడ్డి పాలన. షర్మిలమ్మ ఆ దిశగా ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇంకా ప్రారంభంలోనే ఉంది. ఎటువంటి నిర్ణయాలు రాబోతున్నాయో చూద్దాం. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తప్పిస్తుంటే ఆయనపై బురద జల్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శాటిలైట్ బస్ డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
పట్టణ దశాబ్దాల కల ఫలించేలా బస్టాండ్ను దసరాలోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం ఇల్లెందు మండలం సుదిమలలో నిర్మించిన రైతు వేదికను పువ్వాడ ప్రారంభించారు. సీతారామ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం సస్యశ్యామలం కానుందని, ఆయన పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. వేలాది టీఎంసీలు భద్రాచలం నుంచి వెళ్లి ధవళేశ్వరంలో కలుస్తా ఉంటే ఒక్క చుక్క తాగునీరు గాని ఒక్క చుక్క సాగునీరు గాని తీసుకురాలేని ప్రభుత్వాలు మీరు ఏం చేశారు? మీరు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేరుతో చెప్పి ఆ 7 మండలాలు వాళ్ళకి అప్పచెప్పి ఆంధ్రలో దాంట్లో కట్టి దాన్ని ఇప్పుడు గోదాట్లో ముంచి అందులో పైపులు పోగొట్టి మోటార్లు పోగొట్టి 100 కోట్ల రూపాయలు గుటకాయ స్వాహా చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ అదే కేసీఆర్ గారు ఇప్పుడు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి మరి అక్కడ ఆనకట్ట కట్టి మరి ఆ నీళ్ళని వస్తే రేపు సస్యశామలం అయితే వీళ్ళ కాళ్ళ కింద నీళ్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఆదురుతా. ఇప్పుడు గౌరవ మర్యాదలు లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ శ్రేణులు సహించరు బిడ్డ, నిన్ను తిరగనివారి జిల్లాలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.